తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు 4 Sides TV. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్కు సంబంధించిన పీడిఎస్ రైస్ ఏదైతే ఉన్నదో, పీడిఎస్ బియ్యానికి సంబంధించింది గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి, రేషన్ డీలర్లకు, అలాగే హమాలీ సంఘాలకు చర్చలు జరుగుతున్నాయి. హమాలీ సంఘాలు గతంలో 26 రూపాయలకు సంబంధించిన తనకున్న రేట్లను పెంచి 40 రూపాయలకు పెంచాలని, అలాగే కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అదే నేపథ్యంలో రేషన్ డీలర్లు తన కోరికలను కూడా త్వరలోనే దానికి సంబంధించిన తన కోరికలను మొత్తం అమలు చేయాలని వాళ్ళు కూడా, రేషన్ డీలర్లు కూడా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలోనూ రాష్ట్ర ప్రజలకు చెందవలసిన బియ్యం గోడాంలోనే ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు చెందవలసిన పీడిఎస్ బియ్యాన్ని నిల్వలు అక్కడనే ఉన్నాయి, ఇప్పటి వరకు ఎక్కడ కూడా పోలేదు. తద్వారా చర్చలు జరిపిన తర్వాత రేషన్ డీలర్కు సంబంధించిన ఎలా జరిగిందో, దాదాపుగా పీడిఎస్కు సంబంధించిన హమాలీల సంఖ్య 4000 ఉండగా ఒకటి మాత్రం చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనతో మాట్లాడడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ నాయకులైనటువంటి ఉమ్మయ్య గారు మనతో ఉన్నారు జూమ్ లింక్లో. ఉమ్మయ్య గారు, స్వాగతం అండి 4 Sides TVకి. ఎస్ సార్. అలాగే స్టూడియోలో మనతోటి ఈరోజు గౌరవ అధ్యక్షులైనటువంటి హమాలీ శ్రీను గారు మనతో ఉన్నారు స్టూడియోలోనే. హమాలీ శ్రీను గారు, స్వాగతం అండి 4 Sides TVకి. అలాగే తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి నాయకోటి రాజు గారు మనతోటి 4 Sides TV మాట్లాడడానికి జూమ్లో ఉన్నారు. వెల్కమ్ టు ద 4 Sides TV అండి. అలాగే జాయింట్ సెక్రటరీ అనేటి మల్లికార్జున రావు గారు మనతో ఉన్నారు. మల్లికార్జున రావు గారు, వెల్కమ్ టు ద 4 Sides TV అండి. అలాగే ఈరోజు రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులైనటువంటి కుమార్ గారు మనతో ఉన్నారు. ఇదంతా ప్రస్తుతానికి మనం ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో పీడిఎస్కు సంబంధించిన ప్రజలకు చెందవలసిన బియ్యం గోడాంలో నిల్వంచున్నాయి. దీనికి విషయం మాట్లాడడానికి ఉమ్మయ్య గారితో మొదలు పెడదాం. ఉమ్మయ్య గారు, ఈరోజు మీరేదైతే నిజామాబాద్కు సంబంధించిన ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలలో దాదాపుగా 33 జిల్లాలలో కానికుండా కొంతమంది అక్కడి నుంచి వెళ్ళి హమాలీలు ఎవరైతే ఉన్నారో తన సమ్మెను కొనసాగించలేరు, కాకపోతే కొంతమంది మాత్రం పట్టుదిట్టంగా 40 రూపాయలకు ఇవ్వవలసిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? 40 రూపాయలు కాదండి, మా జిల్లాలో 100% సమ్మె జరుగుతుంది. నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఈ జిల్లాల్లో సంపూర్ణంగా సమ్మె జరుగుతున్నది. మేము 40 రూపాయలు డిమాండ్ పెట్టినాం, కానీ ప్రభుత్వం 29 రూపాయలకు అంగీకరించింది. గతంలో 26 రూపాయలు ఉండే 29 రూపాయలకు కమిషనర్ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చల్లో కమిషనర్ గారు అంగీకరించారు. వాటితో పాటు బోనస్ గాని ఇతర వాటికి సంబంధించిన వారు అంగీకారం తెలపడం జరిగింది. ఇది అక్టోబర్ 4వ తేదీ నాడు జరిగిందండి హైదరాబాద్ కమిషనర్ గారి ఛాంబర్ లో. అక్కడే అందరం, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, మేమంతా కూడా అన్ని కార్మిక సంఘాల సమక్షంలో చర్చలు జరిగినాయి, సఫలమైనవి. అందరం కూడా సంతోషంగా బయటకు వచ్చినాం. దాని తర్వాత దాదాపు ఒక 10 సార్లు కమిషనర్ గారిని, అదే రకంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులను కూడా మేము అడగడం జరిగింది. చర్చలు జరిగినాయి. ఎప్పుడు కూడా నెల 15 రోజుల్లో జీవో వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. మరి వాళ్ళ 3-4 నెలలు అవుతున్నా జీవో రావట్లేదు. జీవో ఇవ్వండి అనేది మేము చెప్తే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ తర్వాత ఇస్తామన్నారు. మొన్న డిసెంబర్ 18వ తేదీ నాడు మేము కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేసినాం ఏఐటీయూసీగా. ముట్టడి చేసిన సందర్భంలో ఆ రోజు కూడా జనరల్ మేనేజర్ గారు, అదే రకంగా కమిషనర్ గారు మాకు స్వయంగా చెప్పడం జరిగింది, వారం రోజుల్లో జీవో వస్తుంది, అసెంబ్లీ అయిన మరుక్షణం మీకు జీవో ఇస్తాం, ఎరియర్స్ తో సహా 2024 జనవరి 1వ తేదీ నుంచి ఎరియర్స్ తో సహా చెల్లిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా మేము సమ్మె నోటీస్ ఇచ్చి వచ్చినాం. 31st వరకు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక రాదు అనేటటువంటి ఉద్దేశంతో, గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఏఐటీయూసీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెకి దిగడం జరిగింది. సమ్మె చేస్తా ఉన్నాం, సక్సెస్ఫుల్ గా సమ్మె నడుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికి కూడా దిగిరాక తప్పదు, దిగొచ్చి వెంటనే జీవో ఇవ్వాల్సిందిగా మేము కోరుతాము. రైట్. ఇదే సమయంలో మన హమాలీ శ్రీను గారు మన స్టూడియోలో ఉన్నారు. హమాలీ శ్రీను గారు, ఇప్పుడు ఎవరైతే మన ఉమ్మయ్య గారు చెప్తున్నారో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కొంతమంది అటు మీరేమంటారండి దీనిపై? నేను అనేది కార్పొరేషన్లో కమిషనర్ గారు, సంబంధిత అధికారులు అందరూ కూకొని జాయింట్ యాక్షన్లో మాకు మీటింగ్ జరిగింది వాస్తవం.
డిమాండ్ పాస్ అయింది, కమిషనర్ గారు ఒప్పుకున్నారు. మాకు కమిషనర్ గారు అధికారులు ఈ సర్క్యులర్ ఇష్యూ విషయంలో మా అందరి నాయకులతోటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇది కొన్ని కారణాల వల్ల మా దగ్గర మా కమిషనర్ గారు మా మంత్రి గారు మాకు చెప్పేది ఏంటంటే, మేము కొన్ని సిచ్యువేషన్ల వల్ల అసెంబ్లీలు కావచ్చు, సంవత్సరంలో విజయోత్సవ ఇది 1 year ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని మీద కావచ్చు, లేదా ఈ కులగణన జరిగే విషయంలో కానీ అధికారులు కొంతమంది అక్కడిక్కడ ఉన్నారు. ఏదేమైనా మేము సర్కులర్ విషయంలో లేట్ కావచ్చేమో కానీ మీకు 1/1/2024 నుండి ఏరియర్స్తో కూడుకునే జీతం ఇస్తాం కదా, మీరెందుకు సమ్మెలోకి వెళ్తారు? సమ్మెలోకి వెళ్ళొద్దు, మీరు ఉండండి, దాని ద్వారా మీకు కనిపించిన బెనిఫిట్స్ అన్ని ఒప్పుకునే అన్ని ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి కమిషనర్ గారు అధికారులు మాట్లాడుతున్నారు, ఇస్తున్నారు. గతంలో ఇచ్చిర్రు. అట్లా ఆ విశ్వాసం మీదనే మేము సమ్మెలోకి వెళ్ళకుండా మేము మా వర్క్లో మేము ఉన్నాం. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ఉన్నదండి. అక్టోబర్లో ఏదైతే చర్చలు జరిగాయి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇప్పుడు జనవరి కూడా అయిపోయింది, జనవరి వచ్చేసింది, ఇప్పటికి కూడా రాకపోయేసరికి కొంచెం అసంతృప్తి అనేది ఉంది కదా ప్రజలలో. నేనేమంటున్నాండి, ఇది అసంతృప్తి అనేది ఉండడం, అమాలీజులో భయం అనేది ఉండడం. నాయకులుగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎట్టుంది, ఎక్కడుంది సర్కులర్, ఎక్కడుంది, ఏ సిచ్యువేషన్లో ఉంది అని ఎప్పటికప్పుడు మనకు అధికారులు మనకు చెప్తున్నప్పుడు దాన్ని మన అమాలీజుగా ఉండి జనవరి నుంచి ఇస్తామని ప్రామిస్ చేసిన తర్వాత కూడా సమ్మె చేయడం అనేది భావ్యం కాదు అనేది నా అర్థం. ఒప్పుకున్నప్పుడు ఇవ్వను అన్నప్పుడు 100% సమ్మె చేయాలి. గత 6 సంవత్సరాల నుంచి మనకి ఏ రేట్స్తో కూడుకునే జీతం ఇస్తూ ఉన్నారు, ప్రతి ఎవ్రీ 2 years ఒకసారి పెంచుతున్నారు. గతంలో పోయిన 2022లో జరిగిన డిస్కస్ 2023 ఏప్రిల్లో కూడా వచ్చింది సర్కులర్. దాదాపు 14 నెలల ఏరియర్స్తో కూడుకున్న జీతం ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్పుడు 12 నెలలు ఓపిక బట్టి తీసుకున్నప్పుడు ఈ 12 నెలలు 13 నెలలు ఓపిక బట్టి తీసుకుంటే తప్పేంది? ఇదే విషయంపై ఇంకొక విషయం ఏంటంటే, దీనికి కార్పొరేషన్గా పనిచేస్తున్న హమాలీ సంఘం ఇప్పుడైతే రాష్ట్ర ప్రధాన ఆధీనంలో ఉంటున్న ఈ ఏదైతే డీలర్స్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళు కూడా సమ్మె బాట పట్టారు. ఆ సమయంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాము మన న్యాయకోటి రోజు గారు, మీరేమంటారండి డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా? న్యాయకోటి రాజు గారు, దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మా తరఫు నుంచి, రేషన్ డీలర్ అసోసియేషన్ తరఫు నుంచి, రాష్ట్ర కార్యవర్గం నుంచి మా కార్యవర్గ సభ్యులు కూడా ఇద్దరున్నారు. మరి అదే అమాలి అసోసియేషన్ సీను గారు, మరి మిగతా వారికి, మీకు, మీ అందరికి కూడా మమ్మల్ని కూడా లైవ్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మావి కూడా కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మరి ప్రభుత్వం గత ఎలక్షన్ లో ముందు పోయినప్పుడు మేనిఫెస్టోలో రాజుగారు ఒక చిన్న విషయం అండి, వినపం. రాజుగారు మీ కొంచెం ఫేస్ అవపడతలేదండి, కొంచెం మీ ఫేస్ వచ్చినట్టుగా చూడండి ప్లీజ్. మేము గతంలో ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ పోయేటప్పుడు మేనిఫెస్టోలో గౌరవ అప్పుడున్నటువంటి మాజీ మంత్రి మరి ఆ మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని దృష్టికి తీసుకెళ్లి మేనిఫెస్టోలో పెట్టించినామండి. ఒకటి ఏంటంటే గౌరవ వేతనం ఇవ్వాలా, రెండోది 300 కమిషన్ ఇవ్వాలా. మరి గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, అదొకటి. ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్లో గోదాంలో ప్రింటెడ్ కాంటతో మాకు 100% తూకం ఇవ్వాలని గత ప్రభుత్వంలో అనేక సార్లు చర్చలు జరిగినాయి, పోరాటం కూడా చేసినాం. దానికి ముందు సరే అన్నారు, తర్వాత ఇంప్లిమెంట్ చేయలేరు. మరి ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 100% మేము సాలని కమిషన్కు పని చేస్తున్నాం. మరి అదే విధంగా 9 వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన 300 కమిషన్, గౌరవ వేతనం. మరి అదే విధంగా మేము గౌరవంగా ఉండేటట్టుగా అన్ని రకాలుగా కూడా చూసుకుంటామని ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. కాబట్టి మేము ఎందుకంటే 1 year అయింది ప్రభుత్వం వచ్చి టైం ఇవ్వాలని ఆలోచనతో ఓపికతో ఇంకా చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే 2-3 months కింద బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. ఈ మధ్యన మాకు మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, శాసనసభ్యులు 2 days కింద ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడడం కూడా జరిగింది. వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. డీలర్లకు మాట ఇచ్చిండ్రు, మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, సన్నబియ్యం పంపిణీ ఇంప్లిమెంట్ చేసే ముందు, ప్రజలలో పోయే ముందు డీలర్లను కూడా అందరినీ సంతోషంగా ఉంటే ఎంతో గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది ఈ యొక్క సన్నబియ్యం పథకం అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారంట, మరి సివిల్ సప్లై మంత్రి గారితో టైం తీసుకొని కూర్చొని
ఫైనల్ చేసుకుందామని ఈ మధ్యనే సార్ ఇప్పుడు మన ప్రశ్న ఏదైతే ఉన్నదో ఒక విషయం ఏంటంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి పీడిఎస్ బియ్యం ఏదైతే ఉన్నదో వేరే రాష్ట్రాలకు తరలిపోతుందండి. కాకపోతే అదే సమయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించింది రేషన్ డీలర్స్ అసోసియేషన్ అలాగే హమాలి ఎవరైతే ఉన్నారో సంఘం వాళ్ళు ఒక్కసారిగా ఇది సమ్మె చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దీని మీద మాట్లాడడానికి మనకు ఇప్పుడు కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు మీరు చెప్పండి, రేషన్ డీలర్ ఉపాధ్యక్షులుగా మీరేమంటారండి దీంట్లో? ఎస్ కుమార్ గారు, కొంచెం మీ ఫోన్ని అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. కుమార్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి సార్. ఓకే రైట్. మల్లికార్జునరావు గారు సార్ చెప్పండి. మల్లికార్జునరావు గారు మీరు చెప్పండి సార్. ఇదే ప్రశ్న. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో మనకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్కు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన బియ్యాన్ని వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అలాగే మనకు సంబంధించిన సన్న బియ్యానికి సంబంధించిన వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వస్తున్నది బోనస్ తీసుకోవడానికని. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ అలాగే హమాలి సంఘం సమ్మె చేపడుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదా? దీని విషయంలో మీరేమంటారండి? ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు నాయకుడు రాజన్న గారు చెప్పిన విధంగా మరి ప్రజలకి సన్నబియ్యం ఏదైతే ఇస్తామని హామీ ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వము అది ఇస్తూ డీలర్లను కూడా అది ఇచ్చే కంటే ముందు అన్నగారు చెప్పినట్టుగా డీలర్లందరినీ కూడా హ్యాపీగా ఉంచితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలాంటి మోసాలు జరగకుండా ఇక్కడ నుంచి అక్కడికి పంపిణీ అవన్నీ చేయకుండా అడ్డుకట్టేసినట్టు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. రైట్. ఇదే సమయంలో ఒకసారి సార్ ఏఐటీయూసీకి సంబంధించిన మన ఉమ్మయ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్నో అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంకో కొత్త సమస్య వచ్చింది. ప్రజలకు చెందవలసిన పీడిఎస్ అక్కడనే ఉండిపోయింది గోడాంలలో. ఈ విషయంపై మీరేమంటారండి? సరే, ఇప్పుడు పీడిఎస్ బియ్యం పంపిణీ చేయడానికి మేము వ్యతిరేకం కాదండి. ఇప్పుడు హమాలీస్ ఉన్నదే దానికోసం. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసము, సివిల్ సప్లై కార్పొరేషన్ కు మంచి పేరు తీసుకురావడం కోసం మాత్రమే ఇవాళ కార్మికులు దాంట్లో పనిచేస్తున్నారండి. ఎందుకంటే కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇవాళ పిఎఫ్ సౌకర్యం హమాలీస్ కున్నా ఈఎస్ఐ లేదండి. ఈఎస్ సౌకర్యం హమాలీస్ కు లేదు, ఇన్సూరెన్స్ కూడా లేదు. మేము ఏఐటీసీగా పోరాటం చేసినాం, కానీ ఈఎస్ఐకి చాలా మంది హమాలీస్ ఇవాళ అంటే వాళ్ళకు వర్తించదు, అంటే ఆ స్టేజ్ దాటిపోయింది. కాబట్టి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మేము అడుగుతున్నాం. గత చర్చల్లో అడిగినాం, మొన్న చర్చల్లో అడిగినాం. ఎప్పుడు అడిగినా కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ కానీ అధికారులు కానీ మేము ఇన్సూరెన్స్ కంపెనీని పిలుస్తాం, మిమ్మల్ని పిలుస్తాం, మాట్లాడదామని చెప్పేసి అని అంటా ఉన్నాం. ఇవాళ కార్మికుడికి పనిచేసేటప్పుడు ఏదైనా అపాయం జరిగితే, కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఇంకేదైనా అపాయం జరిగినా కనీసం వాళ్లకు హాస్పిటల్లో చూయించే సౌకర్యం కూడా లేదండి. ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే కార్మికుడికి ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటున్నది, కానీ ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్. అటువంటి ఒక పెద్ద కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులకు ఆరోగ్య రక్షణ లేకపోవడం ఎంత దుర్మార్గం అండి. దీని గురించి అనేక సందర్భాల్లో మేము అడుగుతున్నాం, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఒకటి. రెండోది, ఇవాళ శ్రీనివాస్ గారు ఒకటి చెప్తాను, గతంలో 14 నెలలు లేట్ అయింది, ఇవాళ ఇంకా 11 నెలలే కదా అయింది, ఇంకో 3 నెలలు అయితే ఏముందని. అది తప్పండి. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత. అది టైం అయిపోయిన తర్వాత తప్పుగా మీరు మాట్లాడుతున్నారు, కానీ అట్లా మాట్లాడడం కాదా, వచ్చింది కదా దాని కూడా ఇస్తా అన్నారు కదా అని మాట్లాడుతున్నాను తప్ప తప్ప అని మాట్లాడతలే. నువ్వు తప్ప అనేది కాదాడా. కమిషనర్ గారు నిన్ను పిలిచిరు, నన్ను పిలిచిరు, ప్రతి ఒక్కరితోటి ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు ఇస్తామన్న దాని గురించి ఎందుకు దాన్ని లేని గురించి మాట్లాడవచ్చు కదా. ఇన్సూరెన్స్ లేదు దాని గురించి మాట్లాడండి, కానీ ఇది ఇస్తలేరు, ఇది సర్కులర్ రంగం సరిపోద్దా? శ్రీనివాస్ గారు వినాలి. మేము అడిగేది ఏంటంటే, జీవో ఇవ్వటం వరకే ప్రభుత్వ బాధ్యత, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది. ఇవాళ హమాలీలకు సంబంధించిన డబ్బులు ఇచ్చేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వం మీద భారం ఉండదు. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో డబ్బులు ఉన్నాయో దాని నుంచి మాత్రమే హమాలీలకు పెరిగినటువంటి ఛార్జీలు కానీ ఇచ్చేటటువంటి ఛార్జీలు కానీ ఇస్తారు తప్ప దీనికి సపరేట్ బడ్జెట్ కేటాయించడం కానీ సపరేట్ డబ్బులు ఇవ్వటం కానీ ఇది ఉండదు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో జనవరి 1వ తేదీ నాడు మా నాయకత్వం పై కలవటం జరిగింది. కలిస్తే నేను సంతకం పెట్టి 2 నెలలు అవుతుంది, ఇంకా జీవో రాకపోవటం ఏంటి, ఇది కరెక్ట్ ఒక మినిస్టర్ గారు మాట్లాడుతున్నారండి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ అంటే మినిస్టర్కి నిలవకుండా ఉందా? కాబట్టి ఇటువంటి పరిస్థితి జరుగుతా ఉన్నాయి కమిషనర్ ఆఫీస్ లో. దీంతో పాటు ఇవాళ కొత్తగా కోవిడ్ టైంలో కానీ దాని తర్వాత
డిఎంలే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిఎంలే కొత్తగా హమాలీస్ ను ఆ గోదాం కెపాసిటీని బట్టి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. గతంలో హమాలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి హమాలీసే అక్కడ వాళ్ళ కెపాసిటీ వాళ్ళ పనిని బట్టి వాళ్ళు తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళ దాదాపు ఈ రాష్ట్రంలో 60 మంది హమాలీలు దాదాపు 3-4 సంవత్సరాలుగా పనిచేస్తుంటే వాళ్ళ పేర్లు కూడా రిజిస్టర్ లెక్కిస్తలేరు, వాళ్ళకు పిఎఫ్ కట్ చేస్తలేరు. ఈ విషయం కూడా మేము అన్ని యూనియన్స్ కలిసి కమిషనర్ గారిని కలిసినాం, అధికారులను కలిసినాం. ఇప్పటి వరకు కనీసం దాని మీద స్పందన లేదు. దాంతో పాటు అనేక ఇష్యూస్, ఇప్పుడు పిఎఫ్ కు సంబంధించినటువంటి సమస్య కూడా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత నేటికి కూడా పిఎఫ్ సంబంధించిన సమస్య పరిష్కారం కాలేదు, పెన్షన్ రావట్లేదు రిటైర్ అయినటువంటి వాళ్లకు. ఈ ఎన్ని చెప్పినా కూడా బాగా నిర్లక్ష్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉన్నది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని నుంచి తేరుకోవాలా, దీని నుంచి యాక్టివ్ కావాలనేది మేము ఏఐటీసీ కోరుతాం. ఓకే, రైట్. ఉమ్మయ్య గారు, ఇదే సమయంలో మనం ఒకసారి సీను గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఏం చేద్దామంటే, ప్రస్తుతం వల్ల ఏదైతే ప్రజలు మాట్లాడారో, దీన్ని సమ్మె చేస్తున్న హమాలీలు ఎవరైతే మాట్లాడారో ఆ విషయంపై రేషన్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన మాట్లాడారో అది మన దగ్గర బైట్స్ ఉన్నాయి. అది వారు ఏమంటున్నారో చూసిన తర్వాత మనం హమాలీ సీన్ అన్న దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ ప్లే దట్ విజువల్స్ అండ్ బైట్స్. ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది, 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి ఉంటే గత సంవత్సరమే జనవరి నుంచి గత సంవత్సరం జనవరి నుంచి ఏరియర్స్ కానీ వచ్చే పెరిగిన జీతాలు కానీ రావాలి. 2-3 సార్లు పోయిన 1000 ఖర్చు పెట్టుకొని మేము ఖర్చులు బాగా బాధలైన మాకు కూడా పిల్లలు విడిచిపెట్టుకొని కూడా రాత్రి పోయి అక్కడ కమిషనర్ గారు కలిసి కూడా ఎన్నోసార్లు ప్రాధాయపడము, ధర్నాలు చేసినాము. మొన్న కూడా మళ్ళీ 18 తారీఖు నాడు, పోయిన నెల 18 తారీఖు నాడు పోయి ఆల్రెడీ ఏం చేసినామంటే ఆల్రెడీ చర్చలో పిలిచి అంతకుముందే చర్చలో పెడితే 3 రూపాయలకు ఒప్పుకున్నాం మేము. ఆల్రెడీ 3 రూపాయలు 26 రూపాయలు ఉండే 29 రూపాయలు పర్ క్వింటాల్కు. అది ఒప్పుకున్న తర్వాత గత డిసెంబరు 31 లాస్ట్కు ఈ జీవో ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చడం జరిగింది. అయినా కూడా 31 నాడు అదే 31 తారీఖు నాడు 31 తారీఖు నాడు మీరు జీవో ఇవ్వకపోతే మేము 1వ తారీఖు జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం నుంచి మేము ఆల్రెడీ సమ్మెలోకి పోతామని అదే రోజు మేము కమిషనర్ గారికి మెమోండరం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు దానికి ఏం సానుకూలం స్పందించలేదు. 1వ తారీఖు నుంచి కూడా మేము సమ్మెలోకి పాల్గొన్నాము. ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మెమోండరం ఇచ్చాము, డిఎం గారికి, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి మెమోండరం ఇచ్చాము. ఇవాళకి 3 రోజులు అయినా కానీ మా మీద ఎంత కనికరించలేదు, ఇదివరకు ఏ జవాబు రావట్లేదు. అది మా పరిస్థితి. మాకు చౌహాన్ గారు స్పందించి వెంటనే మాకు జీవో విడుదల చేయాలని మా యొక్క విజ్ఞప్తి. మరి మీరైతే ముందే క్లియర్గా చెప్పారు సమ్మె చేస్తామని, కూడా సమ్మె పాల్పడుతూ కూడా గత 2 రోజులు గడిచింది. మరి ఎట్లా ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా సానుకూలత లభించిందా? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం సానుకూలత లేదు, కమిషనర్ గారు అందుబాటులో లేరని చెప్తున్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఎవరు అది చేస్తలేదు. కాకపోతే డిఎం గారు, ఏఎం గారు, కలెక్టర్ గారు కొంచెం ఒత్తిడి తెచ్చే అవకాశాలు వివాదంగా సీను గారు ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం మన మిత్రులు చెప్తున్నారు అంటే గతంలో చౌహాన్ గారు గురించి మాట్లాడడం జరిగింది, చౌహాన్ గారు కూడా హామీ ఇచ్చడం జరిగిందని. అంటే ప్రధానమైన సమస్యలు కేవలం 29 రూపాయలు కాదు, అక్కడ 40 రూపాయలు ఏదైతే ఉన్నారో 29 దాని ఒప్పందం ప్రకారం అందరూ వచ్చేసారు. కాకపోతే ఈ పెన్షన్లకు సంబంధించింది, అలాగే ఇన్సూరెన్స్కు సంబంధించింది, ఇది న్యాయపరమైన విషయాలు కదా. దీనికి ప్రభుత్వం ఎందుకు అంగీకరిస్తలేదు? మాకు స్పందించాల్సింది ప్రభుత్వం కాదు, మా కార్పొరేషనే. కమిషనర్ గారే, మా కమిషనర్ గారు సంబంధిత అధికారులకే అధికారం మా మీద ఏది చేయాలని వాళ్ళు చేయాల్సింది. వీళ్ళు ఒప్పుకొని గవర్నమెంట్ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని చేయాల్సి వస్తుంది. మేము ఆల్రెడీ అడుగుతున్నాం అన్ని యూనియన్లుగా, నేను ప్రతిసారి మాకు హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ల పరంగా ఈ కార్మికులు చనిపోతే హాస్పిటల్ ఖర్చులు భరించేది లేని స్థితిలో ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే మాకు ఈ కార్పొరేషన్ చెప్పడం ఏంటంటే అమాలీస్ ఏమో కార్పొరేషన్ ద్వారా ఉన్నారు, డీలర్లు ఉన్నారు, వీళ్ళు 17,000 మంది ఉన్నారు, అటాచ్లో మీకు ఇన్సూరెన్స్ చేయవలసి వస్తుంది. కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు కదా, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని తర్జన పడుతూ ఉన్నారు. అది ఒక పాలసీ అనేది కమిషనర్ గారు దాన్ని ఒక స్టాండ్ మీద తీసుకొని దాని మీద నడుస్తున్నాయి. నేనేమన్నా ఈ విషయాలు అన్నీ తెలిసేది తెలియక చేస్తున్నారని ఏం కాదు, కాకపోతే జరగడం వెనుక ముందు అవుతుంది అనేది వాస్తవం. అది మేము కూడా కావాలి ఇమ్మీడియట్లీ మాకు కావాల్సింది 29 రూపాయలు ఒప్పుకున్నాం, ఇది దాన్ని ఇస్తారు, 100% ఇస్తారు, అది ఇవ్వాల్సిందే, ఇస్తామని కూడా చెప్తున్నాం. మిగతా డిమాండ్స్ ఏవైతున్నాయో అన్లబంటు ఇన్సూరెన్స్ కానీ చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఫర్ 1 మంత్లో ఇవ్వాలని చెప్పి పెట్టింది కానీ, లేకపోతే 5 లక్షల రూపాయలు హెల్త్ కార్డు కానీ మన ద్వారా కార్పొరేషన్కి పెట్టి ఉన్నాం. అది తక్షణమే మాత్రం దాన్ని అమల్లోకి తేవాలి. అది మల్లికార్జునరావు గారు లైన్లో ఉన్నారండి మీరు? ఉన్నాను సార్. మల్లికార్జునరావు గారు ఇప్పుడు చెప్పండి, మన మిత్రుడు శ్రీనివాస్, మన సీనన్న చెప్పినట్టు, హమాలి సీనన్న చెప్పినట్టుగా, అలాగే మన ఉమ్మయ్య చెప్పినట్టుగా మీరు దీన్ని ఏకమిస్తున్నారా? అంటే రేషన్ డీలర్లకు సంబంధించిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కాకపోతే ఏంటంటే రేషన్ డీలర్లకు సంబంధించిన హమాలి సంఘం కార్పొరేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి, కానీ దానికి ప్రభుత్వమే దాన్ని చొరవ తీసుకొని వీళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు ఏ సమస్య కూడా పరిష్కారం లేదు, కేవలం ఒకే ఒక సమస్య 26 రూపాయల నుంచి 29 రూపాయలకు పెరిగారు. కానీ మీ డిమాండ్లు మాత్రం ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు. దీని మీద మీరేమంటారండి?
సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు వాళ్ళ హమాలి వాళ్ళే కూడా. అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లిమెల్లిగా చేస్తారని సీనన్న గారు కూడా చెప్తున్నారు. కాస్త ఓపికతో ఉంటే బాగుంటదేమో అనేసి వారికి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరేమంటారండి మన రాజు గారు? న్యాయకోటి రాజు గారు ఒకటేనండి సార్, మీరు అనేది ఒకటే. ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చేదే ఇమ్మీడియట్లీ అన్న మాట మీద నిలబడి ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, సివిల్ సప్లై మంత్రి గారు కానీ, కమిషనర్ గారు కానీ, కార్పొరేషన్ లో ఉన్నటువంటి అధికారులు కానీ, మరి భారీలో అందరిని పిలిచి అందరి సమక్షంలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు అనుకుంటే 24 hours లో మీటింగ్ పెట్టి ఇవ్వగలుగుతారు జీవో. కానీ డిలే చేయడం వల్ల కారణం ఏంటంటే ఒక బీద కార్మికులకు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని ఇంత చిన్న చూపు చూడడం ఇది కరెక్ట్ కాదు. మేము రాత్రి కష్టపడి ఇన్ని లక్షలాది కుటుంబాలకు మేము సర్వీస్ చేస్తూ కనీసం మేము కష్టానికి ఫలితం లేకుంటే ఎట్లా, మాకు ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పి వాళ్ళు సమ్మె చేసే దాంట్లో కూడా న్యాయం ఉన్నది, నిజాయితీ ఉన్నదండి. దాన్ని కాదని హక్కు మాకు లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే ఒక కార్మికుడు అనేది ఎంత శ్రమ చేస్తే అనేది ఆ ప్రజలలో పోతున్నాయి అనేది రైసు అందరికి తెలుసు. కాకపోతే ఒకటి ప్రభుత్వం ఆలోచించాలా, మనము మాట ఇచ్చినాం కాబట్టి మాట ఇమ్మీడియట్లీ నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ఈ రోజు బీద ప్రజలకు ఆల్రెడీ కొత్త సంవత్సరము చాలా జిల్లాలలో కూడా పీడిఎస్ ఇప్పటి వరకు మూవ్మెంట్ కాలేదు. మా డీలర్ల దగ్గరకు వచ్చి ప్రజలు ఎప్పుడొస్తాయి అని బియ్యము మా డీలర్లను ఇబ్బంది పెడుతున్నారు. యాక్చువల్గా ఈ సమ్మె చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియదు కాబట్టి మా వాళ్ళు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇవాళ రేపు అనుకుంటా బడన అనేది ఇక్కడ ఎవరి మీద రాలేదు, అక్కడ అధికారుల మీద పడలేదు, ఇక్కడ అమ్మాయిల మీద పడలేదు. బడన్ అనేది ఓన్లీ రేషన్ డీలర్ల మీదనే ప్రజలు బడన్ ప్రెషర్ తీసుకొస్తుంది, ఓన్లీ రేషన్ డీలర్ల మీదనే. దీన్ని ప్రభుత్వం గమనించి ఇమ్మీడియట్లీ 24 hours లా వాళ్ళకు ఒప్పుకున్నటువంటి న్యాయమైన డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలి. అదే విధంగా మా యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము కూడా సమ్మె నోటీస్ ఇచ్చి అవసరమైతే మేము కూడా సమ్మెకు పోతున్నందుకు మా యొక్క రేషన్ డీలర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఒకసారి కుమార్ గారి దగ్గరికి వెళ్దామండి. కుమార్ గారు కూడా ఏదో ఉన్నది, వాళ్ళ 5 లక్షల చిల్లర అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో దించి మేము దీన్ని పూర్తిగా మా హక్కులు మేము సాధించుకుంటామని మీతో మరొకసారి కుమార్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. అధ్యక్షుగా నేను నాయకుడుగా చెప్తున్నాను. కుమార్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేషన్ డీలర్కు సంబంధించిన అలా హమాలీకి సంబంధించిన ఒక్కసారిగా సమ్మె రావడంతో ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీ వాదన ఏంటండి దీని మీద, మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీని మీద? కుమార్ గారు ప్లీజ్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్. సార్ రైట్ సార్, ఇప్పుడు మనం ఇంకొకసారి ఏం చేద్దామంటే ప్రస్తుతం ఏదైతే మన ఉమ్మయ్య గారి దగ్గరికి వెళ్ళే ముందు మన దగ్గర ఇంకొక బయట ఉన్నదండి. మన ప్రజలు ఏమంటున్నారో, ప్రజా సంఘాల నాయకులు ఏమంటున్నారో వాళ్ళు ఉన్నది, దాని మీద ఒకసారి వెళ్దాం. మరి పీసీఆర్ కమాన్ ప్లే దట్ బైట్ ఆల్సో. చేయడం ఏంటంటే ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇచ్చాము, అయితే వీళ్ళు అధికారులు పట్టించుకోవట్లేదు. ఇలాగే ఇదే విధంగా మీరు బండి ఉంటే మేము కూడా అస్సలు ఒక్క బండి కాదు, ఒక్క రైస్ బ్యాగ్ కూడా లోపల నుంచి ఎగుమతి దిగుమతి చేయనీయం. ఎంతవరకు వెళ్ళిన పోరాటం మేము ప్రతి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా మీరు పాలగిస్తే పరిణామాలు మంచిగా ఉండవు. మీరు దీని గురించి ఆలోచించాలా. ఇంకా మీరు డిఎం ద్వారా కలెక్టర్ ద్వారా మీరు పని చేయండి అని ఒత్తిడిస్తుర్రు. మేము పని చేయము, ఎందుకంటే మాకు ఇది కడుపు తిప్పలు అవుతుంది. మాకు ఇక్కడ పడ్డా చేసిన ఎవరు అడిగేటోళ్ళు లేరు. మాకు కనీసం పడ్డా కూడా ఎవరైనా పోయి ఏమైనా చూపించుకోవాలంటే సొంత పైసలతో చూపించుకోవాలా. ఇప్పుడు ఈఎస్ఐ కార్డు లేకుంటే కనీసం 10 లక్షల రూపాయలు ఆరోగ్య జీవన బీమా కల్పించాలని మా యొక్క కోరిక, మా మనవి అంతే. అయితే చెప్పండి, అయితే మొత్తానికి ఎవరైతే ఉన్నారో మన మిత్రుడు ఉన్నారు కదా, కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. కుమార్ గారు ఏదో చెప్పదలుచుకున్నారు, అన్మ్యూట్ చేసేసారు, ఇప్పుడు మాట్లాడదాం. కుమార్ గారు చెప్పండి సార్ ప్లీజ్. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో హలో చెప్పండి, వస్తుంది మీ వయసు వస్తుండే, చెప్పండి. ఓకే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో మా రేషన్ డీలర్స్ కి గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తామన్నారు, 300 రూపాయలు కమిషన్ ఇస్తా అన్నారు సార్.
ఒక్కటి సార్, నేను మన ఫోర్టీ ద్వారా మీ ద్వారా ముఖ్యమంత్రికి నా యొక్క వాయిస్ పంపించాలని మనవి చేస్తున్నా సార్. ప్రభుత్వానికి నేను ఒక 10 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నేను వాళ్ళకు ఆదాయం చూపిస్తాను సార్. ఎందుకంటే 10 నుంచి 15 కోట్ల రూపాయలు వ్యర్థంగా వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తున్నారు సివిల్ సప్లై నుంచి, కార్పొరేషన్ నుంచి. దాన్ని నేను మనకు ఆదాయాన్ని చూపిస్తాను. 15 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ 15 కోట్ల రూపాయలు వచ్చే విధంగా, మన గవర్నమెంట్ కు ఆదాయం వచ్చే విధంగా నేను చూపిస్తానని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన సివిల్ సప్లై మినిస్టర్ గారికి కూడా, మరి నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళినప్పుడు నాయకుడు రాజు గారి ఆధ్వర్యంలో మా అసోసియేషన్ తరఫున ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో వెళ్ళినప్పుడు గాంధీ భవన్ లో కూర్చొని సుదీర్ఘంగా చర్చించినాం సార్. ప్రభుత్వం రాగానే మాకు చేస్తా అన్నారు. ఇప్పుడు 1 year అవుతుంది కాబట్టి మేము కూడా సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నాం. కాకుంటే ఏంటంటే ఇది మన బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఆదాయం తక్కువ ఉన్న ప్రజల కోసం మనం ఈ సివిల్ సప్లై నుంచి రేషన్ ఇస్తున్నాం కాబట్టి దానికోసం కొంచెం మేము ఆలోచన చేస్తున్నాం సార్. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫుడ్ కాదు కాబట్టి, సివిల్ సప్లై కాబట్టి, ఈ పండుగ ఉంది కాబట్టి మేము కూడా సమ్మెకు వెళ్తలేం సార్. ఎందుకంటే కొంత టైం ఇచ్చేసి మేము వెళ్దామని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. కుమార్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు నెలకు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు నేను దీంట్లో వారికి ప్రాఫిట్ చూపిస్తున్నా అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది కొంచెం చెప్పగలుగుతారా సార్ ప్లీజ్? సార్, నా దగ్గర దాని ప్రాజెక్ట్ వర్క్ ఉంది సార్. మీ దగ్గరికి వచ్చి నేను చెప్తాను. వీడియో చెప్పలేను, ఎందుకంటే ఇంతకుముందు నేను ఏబిఎన్ లో చెప్పాను, ఈటీవీలో చెప్పాను, నేను చాలా మటుకు హెచ్ఎంటీలో కూడా చెప్పాను. నా దగ్గర ఒక సిస్టమ్ ఉన్నది సార్. ఎందుకంటే అన్యులకు ఈ బియ్యం అనేది మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డులు ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నేను ఈ రోజు దొడ్డు బియ్యాన్ని 80% కార్డ్ హోల్డర్లే బయట అమ్ముకుంటున్నారు. సత్యం, ఎగ్జాక్ట్లీ మీకు కూడా తెలుసు రిపోర్టర్స్. ఎందుకంటే నేను ఒకటే సార్, ఎక్కడ బియ్యం దొరికినా గానీ రేషన్ బియ్యం అంటున్నారు, రేషన్ డీలర్ బియ్యమే అంటున్నారు కానీ కార్డ్ హోల్డర్ బియ్యం అంటలేరు. కానీ ఈ రోజు ఒక 2 minutes లో కంప్లీట్ సార్. ఈ రోజు ఆల్ స్టేట్స్ లో ఉన్న మొత్తం 32 జిల్లాలు రాష్ట్రాల్లో మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ పాస్ మిషన్ దగ్గరికి వచ్చేసి మన దగ్గర సజెషన్స్ అన్ని తీసుకొని మనకు ప్రథమ బహుమతులు, అవార్డ్స్లు వస్తున్నాయి. కానీ డీలరు ఎక్కడున్న పరిస్థితుల్లో అక్కడనే ఉన్నాడు. పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ డీలర్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, WMA పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, మినిమం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, BSc చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఈ డీలర్స్. అటువంటి డీలర్స్ కి ఈ రోజు ఇస్తున్నది 140 రూపాయలు కమిషన్ ఓన్లీ 1 క్వింటాల్. ఆఫ్టర్ 10 years తర్వాత ఇస్తున్నారు ఇది. ఒక విషయం నేను ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నదో అది మీరు ప్రత్యేకంగా మీరు మన హైదరాబాద్ స్టూడియోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మనం దీనికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు కానీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఉమ్మయ్య గారు, మీరు చెప్పండి, ఈ స్త్రీలకు సంబంధించింది 12,000 రూపాయల జీతం చెల్లించాలని కూడా డిమాండ్ ఉంది. కానీ ఇంతవరకు ఎక్కడ చేయలేదు. గతంలో ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ గురించి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో హమాలీ సంఘం వాళ్ళు చెప్పారు, కాళ్ళు ఇరిగినా కూడా చేతులు ఇరిగినా కూడా ఎవరు మాకు పట్టుకునే నాదులు లేదని. ఈ సమయంలో ఇప్పుడు ప్రస్తుతం హమాలీ సీను గారు చెప్తున్న మాటకును మనకు మీరు చెప్తున్న మాటకును కొంచెం పొంతన లేకుండా పోతుంది. దీని విషయంలో మీరేమంటారని ఉమ్మయ్య గారు? పొంతన కాదండి, మేము అడిగేది గతంలో ఈఎస్ఐ అడిగినాం. ఈఎస్ఐ ద్వారా ఏంటంటే దాదాపు కోటి పైన కూడా మనకు హాస్పిటల్ బెనిఫిట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఈఎస్ఐ కావాలని చెప్పేసి అడిగినాం. కానీ ఇవాళ మొన్న కోవిడ్ సందర్భంగా డబుల్ మూమెంట్ సందర్భంలో దాంతో పాటు ఇవాళ చాలా ఎమ్మెల్యేస్ పాయింట్లలో హమాలి అంటే ఈఎస్ఐ కవరేజ్ కంటే కూడా ఇప్పుడు 15,000 కంటే కూడా ఎక్కువ వాళ్ళ కొంత జీతం వస్తుంది కాబట్టి వాళ్ళంతా ఈఎస్ఐ కిందికి రారు అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు శ్రీనివాస్ గారైనా మేమైనా ఇన్సూరెన్స్ కవరేజ్ అడుగుతా ఉన్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ అడుగుతున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలా ప్రతి హమాలీ కుటుంబానికి అనేది మేము అడుగుతున్నాం. ఆ ఇన్సూరెన్స్ కార్డు ఇస్తే ఆ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఫ్రీగా ఎక్కడైనా హాస్పిటల్లో ఏ అపాయం జరిగినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి అవి ఇవ్వాలనేది మేము అన్ని సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం, కొట్లాడుతున్నాం. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలను పిలుస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం, యూనియన్ నాయకత్వాన్ని. మేము ఇన్సూరెన్స్ కంపెనీలు ముగ్గురం కలిసి కూర్చొని మాట్లాడుకొని అది ఏ పద్ధతిలో చేయొచ్చో మనం ఆలోచన చేద్దామని చెప్పేసి దాదాపు 4-5 సంవత్సరాలుగా సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. అది ఇప్పటి వరకు కూడా అమలు కాలేదండి. అనేక సందర్భాల్లో మేము అడుగుతున్నాం కూడా.
ఇది దానికి సంబంధించి. రెండోది స్వీపర్లకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేస్ పైన స్వీపర్లు ఉంటారండి. ఇది ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థ. ఇవాళ ప్రభుత్వమే ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ పద్ధతిలో పనిచేసే వాళ్ళకు కూడా స్వీపర్లకు 15,600 రూపాయల వేతనం ఇస్తుందండి ప్రభుత్వం. థర్డ్ పార్టీ పద్ధతులు అంటే ప్రభుత్వానికి కార్మికులకు సంబంధం లేనటువంటి ఒక స్వీపర్ కూడా 15,600 పిఎఫ్, ఈఎస్ఐ వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మరి ఇది ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. మరి దీంట్లో పనిచేసేటటువంటి స్వీపర్లకు కనీసం ఆ శాలరీస్ అన్న ఇంప్లిమెంట్ చేయాలంటే అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కార్పొరేషన్ అధికారులు. 500 పెంచుకుందాం, 1000 రూపాయలు పెంచుకుందాం అనే పద్ధతుల్లో వాళ్ళకి ఏదో అంటే నామినల్ గా డబ్బులు ఇవ్వటం తప్ప ఇవాళ ప్రభుత్వ జీవోను కూడా ఈ కార్పొరేషన్ లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము మా యూనియన్ గా ఏఐటీసీ గా మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం ఆనాటి నుండి కూడా. అదే ఇప్పుడు సీనన్న గారు మీరు చెప్పండి, హమాలి సీన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉమ్మయ్య గారు చెప్తున్నారో అలాగే డిమాండ్స్ కూడా ఉన్నాయి. అంటే అవుట్ సోర్సింగ్ గా పనిచేసే వారికి కూడా 15,600 రూపాయలు జీతం ఇస్తున్నారని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే హమాలీలు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలోనే చేస్తున్న హమాలి ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సరైన వేతనం వస్తలేదండి. గత 5-6 సంవత్సరాల నుంచి ఏదైతే రావాల్సిన ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి అమలు చేస్తలేదని ఒట్టి మాటలతోనే చెప్పి సరిదిద్దుకుంటున్నారని ఈ విషయంలో హమాలి సంఘం నాయకుడిగా మీరేమంటారండి? ఉమ్మయ్య గారు చెప్పింది అక్షర సత్యం అండి. అది ఇక్కడ మాత్రము గోడౌన్లో పనిచేసే స్వీపర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు శ్రమ దోపిడికి గురవుతూ ఉన్నారు. అది 100% చాలా పెద్ద తప్ప. అది వాళ్ళు దాదాపు 9 గంటలకు వచ్చి 5:30 వరకు అమాలీలతో కలుపుకొని పోయి పడిపోయిన బియ్యాన్ని ఊకి శుద్ధి చేసి మన గోడౌన్లో ఎటువంటి వేస్టేజ్ కాకుండా కాపాడుతున్న స్వీపర్స్ ఉన్నారు. వాళ్ళకి మాత్రం శ్రమ దోపిడికి గురవుతున్నారు. అది వాస్తవం. తప్పకుండా కార్పొరేషన్ వాళ్ళు గుర్తించాలి. వాళ్ళకి తగిన విధంగా జీతాన్ని మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయాలి. 5,000, 4,000 అనేది ఇప్పుడున్న స్థితిలో దాన్ని చేసేటానికి ఎవరు ముందుకు రారు. వాళ్ళు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా కార్పొరేషన్లో స్వీపర్స్గా పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు ఈ కార్పొరేషన్ గవర్నమెంట్కి సంబంధించింది, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అయినా మాకు మంచి జీవితం వస్తుంది, మంచి జీతాలు వస్తాయి, పర్మనెంట్ అవుతుంది అనే ఒక ఆశతో చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇచ్చిన జీతాలు సరిపోతాయని కావు. ఈ జీతంతో వాళ్ళు కడుపు నిండేది కాదు, వాళ్ళ పిల్లల్ని చదువుకుంటేందుకు ఆసరా కాదు. కాకపోతే ఫ్యూచర్లోనన్నా మాకు భవిష్యత్తులో బాగుంటుందని ఒక ఆశతో చేస్తున్నారు. ప్రభుత్వం అట్లని తప్పకుండా ఈ కార్పొరేషన్ ఇమ్మీడియట్లీ స్వీపర్స్కి మాత్రం 101% ఇప్పుడున్న ధరలకు అనుగుణ వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి మాత్రం మా యూనియన్ ద్వారా తప్పకుండా కార్పొరేషన్ గారికి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇదే సమయంలో మనం చూస్తున్నాం గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి లేకుండానే కేవలం నామమాత్రంగా ప్రకటనలు చేసుకుంటూ పోతుంది, కాలయాపన చేసుకుంటూ పోతుంది. ఈ విషయంలో మీరు హమాలి సంఘం నాయకునిగా మేమేమంటామంటే ఆడవాళ్ళ కొద్దిగా మాకు కొర్రీస్ వస్తున్నాయి. అక్కడ కొంతమంది దగ్గర పర్మనెంట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది అవుట్ సోర్సింగ్గా వర్క్ ఉన్న రోజు వచ్చి చేసిపోతూ ఉన్నారు, కొంతమంది ఇన్ఛార్జ్ అపాయింట్ చేసుకున్నట్టుగా పెట్టుకుంటా ఉన్నారు. దానికి ఒక సిస్టమ్ లేకుండా పోయింది. దాని ఒక సిస్టమ్ తీసుకొని వచ్చి గోడౌన్కో స్వీపర్స్న లేకపోతే కెపాసిటీ పరంగా 2 స్వీపర్స్ను అపాయింట్ చేసి వాళ్ళతోటి వర్క్ తీసుకున్న వాళ్ళ దగ్గర కంపల్సరీ వారికి న్యాయమైన జీతాలు మాత్రం ఇవ్వాల్సిందే. అంటే అలాగే ఈ 12,000 సంబంధించిన కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్పారు అది కూడా అట్లనే. ఇన్సూరెన్స్ అనేది మనం కార్పొరేషన్ పుట్టిన కానించి కూడా ఈ సమస్య ఉన్నది. గతంలో వరకు మాకు ఏమైనా ఈఎస్ఐ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గత యూనియన్లని అడిగినాయి. కాకపోతే మేము వచ్చిన తర్వాత మాకు ఇన్సూరెన్స్ అనేది ఈఎస్ఐ ఏదైతే ఉన్నదో అది జీతాలు అనేది దాటిపోయి ఉన్నాయి కాబట్టి 21,000 టరాఫ్ ఉంటుంది, అది దాటిపోతూ ఉంది. ఒక్కొక్క నెల ఎక్కువ వస్తుంది, ఒక నెల తక్కువ వస్తుంది. దానికి ఎలిజిబిలిటీగా లేము కాబట్టి మాకు హెల్త్ కార్డులు అనేది ప్రొవైడ్ చేయాలి, దాని ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ప్రతిసారి అడుగుతున్నాం. అది కూడా కార్పొరేషన్ ఇమ్మీడియట్లీ దాని మీద కూడా చర్చలు జరపాలి, దానికి ఇమ్మీడియట్లీ హెల్త్ కార్డు కూడా ప్రొవైడ్ చేయాలి. నేను కార్పొరేషన్ మాత్రం మా అమాలి యూనియన్ ద్వారా నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్, అది కంపల్సరీ కార్పొరేషన్ అమల్లోకి తేవాలి. ఎందుకు తేవాలంటే ఈ అమాలీస్ ఎవరైతే ఉంటారో కార్పొరేషన్లో ఒక్కసారి అందులో జాయిన్ అయిన తర్వాత ఆయన వయసు, ఆయన శక్తి మొత్తం కూడా కార్పొరేషన్లో దారపోస్తుంది. 58 ఏళ్ళకి రిటైర్మెంట్ అంటున్నాం. రిటైర్మెంట్ అప్పుడు ₹1 కూడా అతనికి బెనిఫిట్ అనేది ఇస్తలేదు కార్పొరేషన్. ఇన్ని రోజులు 40 సంవత్సరాలు దాదాపు ఒక 30 సంవత్సరాలు పని చేయించుకున్న కార్పొరేషను ఎటువంటి నామమాత్రం కూడా అతను గుర్తించకుండా, అతనికి ఎటువంటి పారితోషికం ఇవ్వకుండా, లేకపోతే ఒక పెన్షన్ విధానాన్ని లేకుండా తనంతలా తానికే చాతనైన రోజులు చెయ్యి, చాతగానే చాతన ఏదైతే అయితలేదో అనుకుంటే తప్పుకో అనే విధంగానే కార్పొరేషన్ ఉన్నది. దాన్ని కూడా తక్షణమే తీసుకోవాలి. వాళ్ళకి ఎంతో బెనిఫిట్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వాలి. లేదా వాళ్ళకు పిఎఫ్
అది మన పెన్షన్ సౌకర్యం అనేది కల్పించాలి హమాలీస్కి అయితే. ఇప్పుడు క్రమబద్ధీకరణ సరైన పద్ధతిలో జరగలేదని చాలా క్లియర్గా మనకు సీని గారు చెప్తున్నారు, హమాలీ సీని గారు. ఈ విషయంలో ఏఐటీయూసీగా అంటే గత ప్రభుత్వాలు కూడా ఇట్లానే కాలయాపన చేసినాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కాలయాపన చేసుకుంటూ పోతుంది. హమాలీలకు సంబంధించిన న్యాయబద్ధమైన కోరికలను పక్కన పెట్టి కేవలం ఒకే ఒకటి 26 నింపించాలి 29 రూపాయల వరకు పెంచిన తర్వాత కూడా వేరే విషయాలలో మాత్రం ఎక్కడ కూడా చొరవ చూపెడతలేదు కనబడుతుంది. దీని విషయంలో ఏఐటీయూసీగా మీరేమంటారండి? నారాయణ గారు, ఉమ్మయ్య గారు. ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అని అడుగుతుంది. అయ్యో మాట్లాడండి సార్, ఒక్క నిమిషం మాట్లాడతా. అయ్యో బలలేదండి మరి. సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుంచి కూడా శ్రమ దోపిడీ, తర్వాత ఈ యొక్క రేషన్ డీలర్లకు సరైన కమిషన్ పెంచకుండా, మరి ఈ ప్రభుత్వమే కాదు గత 40 ఏళ్ల నుంచి చరిత్ర చెప్తుంది, వాస్తవం ఇది. ఎప్పుడైనా నేను మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మేము అందరం కలిసి ఐక్యంగా ఉండి ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చినప్పుడే ఈ శ్రమ దోపిడీ అనేది మాకు న్యాయమైన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని మరొకసారి నేను చెప్తున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ మంత్రి ఈ మంత్రి భుజం మీద ఒకటి, నెత్తి మీద ఒకటి, చెయ్యి మీద ఒకటి వేసి నీకేం నేను ఉన్నా అని చెప్పుకుంటా పోవడమే తప్ప, దాదాపు 33-34 ఇయర్స్ నుంచి నేను దీంట్లో పనిచేస్తున్నా. ఒక మండల అధ్యక్షునిగా, ఒక జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా, ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షునిగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఎన్నో ప్రభుత్వాలను, ఎంతో మంది మంత్రులను చూసినాం. కాబట్టి మేము అంతా కలిసి రోడ్డు మీదకి వచ్చిన దాకా ఈ ప్రభుత్వాలు వినే పరిస్థితి లేదండి. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో చెప్పినా కొద్ది ఒక రోజు, ఒక గంటలో అయిపోదు. కనీసం కొన్ని రోజులు పడతాయి గ్రౌండ్ నుంచి మీకు చెప్పాలంటే. చాలా ఏంటంటే దీంట్లో మేము మా రేషన్ డీలర్స్ ఎంప్లాయ్మెంట్ సరెండర్ చేసి దీంట్లో ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటుందని దీంట్లో అపాయింట్మెంట్ అయ్యి దీంట్లో వచ్చినందుకు ఇవాళ డస్ట్, అడ్డమైన రోగాలు, చనిపోయినప్పుడు 10 రూపాయలు కూడా ఇచ్చే ఇది మంచితనం కూడా ఏ ప్రభుత్వానికి రాలా, ఇప్పటి వరకు రాలా. అందు గురించి మేము కూడా గట్టిగా ఈసారి గౌరవమైనటువంటి మా ఎమ్మెల్యే గారు, గౌరవ అధ్యక్షులు గట్టిగా ప్రయత్నం చేసిన కాలేని టైంలో అన్ని జిల్లాలలో మీటింగ్ పెట్టి మళ్ళీ ఒక బహిరంగ సభ పెట్టి కాడో పేడో తెలుసుకొని మేముండడమా లేకుంటే పీడిఎస్ మొత్తం అన్ని కూడా గట్టిగా మేము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అన్ని జిల్లాలలో కూడా సమిష్టిగా మీరు ఏ పిలిపించినా మేము రెడీ ఉన్నామన్న గట్టిగా ప్రభుత్వానికి మనం పడే ఇబ్బందులు ఓన్లీ ఉండి, గతంలో పీడిఎస్ సిస్టమ్ వేరే ఉండే, పీడిఎస్ పుట్టినప్పుడు ఈ రోజు కేవలం ఒక రైస్ ఇస్తూ చేతులు దులుపుకుంటూ ఉన్నది ప్రభుత్వం. ఇలా కనీసం రూరల్కి వచ్చే వరకు 5,000 రూపాయలు రెంట్ కట్టాలి మా డీలర్, మున్సిపాలిటీకి వచ్చే వరకు 10,000 రూపాయలు రెంట్ కట్టాలి, కార్పొరేషన్కి వచ్చే వరకు 10,000 నుంచి 20,000 రూపాయలు రెంట్ కట్టాలి. కనీసం వాళ్ళకు పగిడి ఇవ్వాలా, కనీసం 50 నుంచి 5 లక్షల రూపాయలు పగిడి ఉన్నదండి. దాని మీద ఎంత కమిషన్ వస్తున్నది, వీళ్ళు ఎట్లా జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ సరెండర్ చేసి ఎట్లా బతుకుతున్నారన్న ఆలోచన విధానం, ఒక సర్వే రిపోర్టు మా మీద ఎందుకు తీసుకుంటలేదు ప్రభుత్వం? మేము కూడా మనుషులమే కదా, మేము కూడా ఓటర్లమే కదా. ఇలా కీలకమైన వ్యక్తులు ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలతో అటాచ్మెంట్ ఉన్న అటువంటి వ్యక్తులు ఎవరంటే ఓన్లీ ప్రభుత్వంలో రేషన్ డీలర్లే. రేషన్ డీలర్లు అనుకుంటే ఏ ప్రభుత్వానైనా నిలబెట్టగలుగుతారు, ఏ ప్రభుత్వానైనా పడగొట్టే దమ్ము ఉన్న కెపాసిటీ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా 5,26,000 మంది రేషన్ డీలర్ ఉన్నారు. దాన్ని కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఓపికతో ఉండి ఓపిక కూడా నశించిన దాకా ఈ ప్రభుత్వాలు ఆలోచించొద్దు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క సెకండ్ అండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నది కమిషన్. ఇవాళ వేరే రాష్ట్రాల్లో దాదాపు 200 నుంచి 300 రూపాయలు ఉన్నదండి కమిషను. మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఓన్లీ రైస్ ఇస్తూ 140 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి 9 వస్తువులు ఇంప్రూవ్మెంట్ చేస్తామని ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి కనీసం పెట్టాలి కదా, మాకు కూడా మ్యాన్ పవర్ పెంచాలా, మాకు కూడా ఇది చూడాలని ఆలోచన ఉండాలి కదా ప్రభుత్వానికి. ఎన్ని మెమరండాలు ఇచ్చుకుంటూ పోతామండి? మాకు ఇప్పటికీ దాదాపు 18 నెలలు అవుతుందండి, దాదాపు 25 మెమరండాలు ఇచ్చి నేను ప్రభుత్వానికి. ఏమని? గన్ని బ్యాగుల పైసలు రావాలి రాష్ట్ర వ్యాప్తంగా, కొన్ని డబ్బులు వచ్చేది, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చేది, దాని స్పందన లేదు.
చెప్పినా కొద్దే నాయకుడు రోజు అని చెప్తే 3 రోజులైనా చెప్తాడు. ఆయన అనుభవం అటువంటిది, ఆయన అనుభవం అటువంటిది, ప్రతిసారి చెప్తానే ఉంటాడు. మొత్తం మీద నాయకుడు రాజా నువ్వు చెప్పింది అక్షర సత్యం. మాకు మాత్రం నిజంగా చెప్పాలంటే మాత్రం మాకు మాత్రం అయితే కార్పొరేషన్ ద్వారా మాకు మాత్రం 2 సంవత్సరాలకు ఒకసారి అని ఇప్పటికి 6వసారి ఇది జీతాలు ఇంప్లిమెంటేషన్ చేయడం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 5 సార్లు రేట్ ఇంప్లిమెంటేషన్ చేసి గతంలో లేకుండే. నేను 2018 వచ్చే వరకు కూడా 2008 వరకు కూడా మాకు 3 రూపాయలే ఉండే లోడింగ్ అన్లోడింగ్. ఓన్లీ 3 రూపీస్, 3 to 4, 4 to 5, 5 to 8 అట్లా. ఈరోజు అయితే మేము మాత్రం నేను గొప్పగా చెప్పగలుగుతా, మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కార్మికులని చాలా హక్కున చేర్చుకుంది. మాకు 101% 5 సార్ల మేము అడిగినంత జీతాలు పెంచి మాత్రం మాకు చాలా పెద్దగా ఇంప్లిమెంటేషన్ ఇచ్చింది. మేము చాలా గర్వపడుతున్నాం దాని విషయంలో. డీలర్లు అనేది 100% వాళ్ళు చెప్తున్నదంటే న్యాయం ఉన్నది, కష్టం ఉన్నది. మాకు పెద్ద అన్నలుగా వాళ్ళు పబ్లిక్లో చొచ్చుకపోయే వ్యక్తులు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మేము వాళ్ళకు కూడా న్యాయం కావాలి, వాళ్ళ కష్టానికి దగ్గర ఫలితం రావాలని చెప్పి మా తరఫున అమాలీల తరఫున కూడా మేము డీలర్లని ఆయన చెప్పే నాయకుడు రాజాని చెప్పి మనం ఏకీభవిస్తున్నాం. కానీ నాయకుడు రాజాని అదే అంటాడు, మీరు ఎప్పటికైనా మీరు నయమే అటో మీరు 2 సంవత్సరాలకు ఒకసారి జీతాలు అయితే పెరుగుతున్నాయి. మాకు ఆ సంతోషం అయితే ఆ ప్రభుత్వం కల్పించింది. ఆ ప్రభుత్వం ఆనవాయితీనే ఈ ప్రభుత్వం కూడా తీసుకున్నది. చౌహాన్ గారు కూడా మాట్లాడి ఉన్నారు, మొన్నటి వరకు కూడా ఉన్నది. ఎస్, ఈరోజు రేపానే మేము మా యూనియన్ నాయకులం కూడా మేము అందరం అంటాం, మనం ఏవైతే పెరిగిన 29 రూపాయల గురించి సమ్మె చేయడం అనేది భావ్యం కాదు. ఇది ఆల్రెడీ జనవరి నుంచి ఇస్తామన్నారు కాబట్టి దీన్ని విడిచిపెట్టి మిగతా ఏవైతున్నాయో హెల్త్ కార్డు కానీ, చనిపోయిన వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ కానీ, రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్ కానీ, వీటి మీద ఫైట్ చేసి ఉమ్మడిగా పోదామంటే మాత్రం మేము రెడీ. ఎందుకంటే అయిపోయిన దాని గురించి మాట్లాడి దానికి సమ్మె పోయి ఇదొక కార్పొరేషన్ల అధికారుల దగ్గర బదనామా అయ్యే దానికంటే ఇప్పుడు ఏదైతే అడిగినా ఇవ్వలేదో దాని విషయంలో పోవడం గొప్ప. దెన్ ఐఎమ్ రెడీ దానికి. ఓకే, ఉమ్మయ్య గారు ఇదే విషయంలో ఉమ్మయ్య గారు మీరేమంటారండి? ప్రస్తుతం ఏదైతే మన నాయకోటి రాజు గారు చెప్పారో దీన్ని ఏకభిస్తున్నారా? ఇంకో విషయం ఏంటంటే చాలా గట్టిగా ఇక్కడ రేషన్ డీలర్లకు హమాలీ సంఘాలకు సంబంధించిన వాళ్ళ ఇద్దరు కలిసి ఒకటే దానికి సంబంధించింది కాబట్టి వారు సమస్య పరిష్కారం పట్టుకుని ఈ సమస్య పరిష్కారం, ఇద్దరు సమస్యలు పరిష్కారం అయితేనే దీనికి సమస్య సరైన మార్గంలో వెళ్తుంది. ఈ విషయంలో మీరేమంటారండి? వాస్తవం అండి. మేము డీలర్లకు సంబంధించి కూడా ఇప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మేము అనేక సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళు చేసే ఉద్యమాల్లో పాల్గొన్నాం. మేము చేసే ఉద్యమాల్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమాన్ని కూడా మేము సపోర్ట్ ఇస్తాం. ఏదైనా ఎవరమైనా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బలోపేతం కోసం పనిచేస్తాం. అదే సందర్భంలో మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మా సమస్యలు పరిష్కారం కావాలా, కార్పొరేషన్ బాగుండాలా, ఇది మా ఉద్దేశం. రెండోది, ఇవాళ పెరిగిన రేట్ల గురించి సమ్మె ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నారు. పెరిగిన రేట్లను తీసుకోవడం అనేది మన హక్కు, రేట్లు పెంచుకోవడం అనేది మన హక్కు, అది కార్మికుడి హక్కు. దాంతో పాటు ఇవాళ అనేక సందర్భాల్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఇంకా అనేక విషయాల్ని ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇప్పుడు అధికారులు హామీలు ఇస్తున్నారు. హామీ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ పెరిగిన రేట్లకు సంబంధించినటువంటి జీవో వస్తుందో, జీవో వచ్చి మనం తీసుకోగానే మిగతా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా ఎప్పుడు అడిగినా అధికారులు ఎప్పుడు బిజీ ఉంటారు. మనకు యూనియన్ నాయకత్వానికి కూడా టైం ఇచ్చేటటువంటి టైం వాళ్ళకు ఉండదు. మన గారు ఏఐటీసీగా నేను ఒకటే డిమాండ్ చేస్తాను, నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని కంపల్సరీ. ఇప్పుడు రేటు విషయంలో స్ట్రైక్ చేయడమా లేకపోతే దీని విషయంలో చేయడమా? ఉమ్మ గారు మన హమాలీ సంఘం అధ్యక్షులైన శ్రీనివారు ఏదో మాట్లాడదలుచుకున్నారు మీతో. వినండి, ప్రభుత్వం అధికారులు ఆషామాషిగా చర్చలకు విలువలే. మేము ఇప్పుడు 2024 జనవరి 1వ తేదీ నుంచి రేట్లు పెరగాల్సి ఉంటే మేము అక్టోబర్ నుండే లెటర్లు ఇచ్చినాం కమిషనర్ గారికి. అక్టోబర్లో ఇచ్చినాం, డిసెంబర్లో ఇచ్చినాం, దాని తర్వాత అనేక సందర్భాల్లో ఇచ్చి ఆగస్టులో సమ్మెకు పిలిపించినాం. 2024 ఆగస్టులో ఏఐటీసీగా మిగతా సంఘాలని కలుపుకొని సమ్మెకు పిలిపించిన సందర్భంలో కమిషనర్ గారు చర్చలకు పిలిచారు. కాబట్టి పోరాడకుండా, కొట్లాడకుండా ఏ ప్రభుత్వమైనా ఎవరైనా కూడా ఎవరిని పట్టించుకోరండి, ఎవరి సమస్యలు పరిష్కారం చేయరు. గత ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, రేపు రాబోయే ఇంకే ప్రభుత్వమైనా కొట్లాడితేనే, అడుగుతేనే, అడగని అమ్మాయిని అన్నం పెట్టదంటారు. కాబట్టి అడుగుతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప అడగకుండా మనం అయ్యా అంటే సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేదండి. ఒక మాట నేను మాట్లాడతా, అవకాశం ఇవ్వండి సార్. నేను అనేది ఒకటే, హమాలీ సంఘం నాయకులకు నేను ఒకటే మా రేషన్ డీలర్ల తరపు నుంచి ఒక మాట చివరిగా మీ ద్వారా నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక్కసారి సమిష్టిగా రేషన్ డీలర్లు
రేషన్ డీలర్ అసోసియేషన్, అమ్మాలీ సంఘం అసోసియేషన్ సమిష్టిగా మనం పోరాటం చేస్తే 48 hours లో ప్రభుత్వం మన దగ్గర దిగొస్తే బ్రదర్స్ మీరు ఏమనుకోవద్దు. ఈ గతంలో కూడా మీ ఒక హెల్ప్ అడిగినాము, మధ్యాహ్నం మీరు వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి సమిష్టిగా మనం జాయింట్ గా పనిచేసి ఒకసారి గట్టిగా పనిచేసినట్టుగా ఉంటే ఈ 40 ఏళ్ల నుంచి చేసినటువంటి వ్యవస్థలో చివరి దశలన్నా ఈ ఉన్నటువంటి ప్రభుత్వం మనకు పూర్తిగా మనకు అనుకూలంగా ప్రకటిస్తారని మిమ్మల్ని కోరుతూ ఉన్నా. మరి ఇది బంగారం అటువంటి అవకాశం, ఈ యొక్క వేదిక మనకు అరేంజ్మెంట్ చేసినందుకు మరి మిమ్మల్ని పర్సనల్ గా కూడా నేను ఫోన్లు చేసి ఒకసారి మాట్లాడి కలిసి సమిష్టిగా మా ఒక రేషన్ డీలర్ల తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు అందరూ కూడా మీకు అవుట్రేడ్ గా మేము సపోర్ట్ చేస్తాం సిద్ధంగా ఉన్నాం. సమిష్టిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని సమిష్టి పోరాటం చేసి మీ హక్కులు మా హక్కులు రాబోయే వచ్చే తరానికి కూడా ఇబ్బంది కాకుండా మన హక్కులన్నీ సాధించుకుంటేందుకు కృషి చేద్దామని ఈ యొక్క ద్వారా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ లేదు మీరు ఇంకా ఉండండి సార్, ఇంకా కొంచెం సమయం ఉన్నది మన దగ్గర, మీతోనే వస్తాను మీ దగ్గర మాట్లాడడానికి. కాకపోతే ఉమ్మయ్య గారికి డైరెక్ట్ గా ఉమ్మయ్య గారికి మన అమాలి సీనన్న గారు ఏదో మాట్లాడాల్సిన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సీన్ గారు మీరు ఏదైతే ఉమ్మయ్య గారిని అడగదలుచుకున్నా ఆ ప్రశ్న సూటిగా మన ఉమ్మయ్య గారికి అడగండి. ఉమ్మయ్య గారిని వాళ్ళు ఏదో మీరు రేట్లు పెరిగేదానికనే అని మాట్లాడుతుంటే నేనేమన్నా రేట్లు పెరిగేదానికి తర్వాత ఎక్కడో అక్కడ సైలెంట్గా ఎందుకుంటున్నారు? దాన్ని సమ్మెలో పోదాం రండి, అప్పుడు పోదాం రండి. ఇప్పుడు ఈ సమ్మె ఓన్లీ ఇప్పుడు 29 రూపాయలు ఇచ్చిన ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉన్నదో ఇస్తా అన్న దాని తర్వాత 29 రూపాయలు అమల్లోకి రాగానే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత దాని దగ్గరికే రారు. ఇది అడుగుతున్నమంటారు, మళ్ళీ దాని దగ్గరికే రారు. ఆ రోజు మరి సమిష్టిగా పోదాం రండి, ఇది ఇచ్చినా కదా దీన్ని పక్కకు పెట్టి మళ్ళీ మార్చిలో ఇంకో లెటర్ ఇద్దాం, బరాబర్ మాకు మిగతా డిమాండ్స్ పాస్ అయినాకనే మనం పని చేస్తామని చెప్పి. సార్ ఇది సాధ్యమయ్యే పనేనా? ఒకసారి కనుక 26 నుంచి 29 పెంచిన తర్వాత ఇప్పుడే సమస్య పరిష్కారం చేశాం కదా, మీరు సమ్మె నోటీస్ మళ్ళీ ఏం పరిష్కారం ఇవి కాలే కదా, మాకు అనుకునే కాలే కదా, హెల్త్ కార్డు రాలే కదా, ఇన్సూరెన్స్ ఇది మనకి రాలే కదా, హెల్త్ కార్డు అనేది రాలే కదా, ఉమ్మయ్య గారు మాకు ఇస్తాను 5 లక్షల రూపాయలు బెనిఫిట్ రాలే కదా. ఉమ్మయ్య గారు ఇప్పుడు ఏదైతే మన హమాలి సీను గారు చెప్తున్నారో ఈ విషయంపై 29 రూపాయలు పెంచినప్పటికీ వేరే సమస్య మీద నోటీస్ ఇచ్చినాక మరొకసారి సమ్మెలో వెళ్దామన్నాడు, ఇది సాధ్యమయ్యే పనేనా అండి? శ్రీనివాస్ గారి మాటను మేము స్వీకరిస్తున్నామండి, మేము స్వీకరిస్తున్నాం. కానీ ఎప్పుడైనా సమ్మెలు మేమే చేసినామండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు సమ్మెలు చేయలే. సమ్మెలు చేస్తామా చేయమా అనేది ఆడ అమాలీస్ కేరక, ఇక్కడ ఉన్న డీలర్ల కేరక, అక్కడ ఉన్న అధికారుల కేరక. మీకు మేమే చేసినామా అనుకుంటే మేరేట్లా మిగతా సమస్యలు ఏవైతే అధికారులు హామీ ఇచ్చిండ్రో మీరు చేసిరో మేము చేసినామో యావత్ లోకానికి ఎరక, అమాలి వర్గానికి ఎరక. ఏఐటీసీ వచ్చిన తర్వాత ఏమున్నది, ఏఐటీసీ చేసింది ఎంతనో, బీఆర్టీ వచ్చిన తర్వాత అమాలి సినాన్ వచ్చిన తర్వాత ఎంతనో, ఇటున్న మల్లికార్జున గారికి ఎరికే, ఆ కుమార్ గారికి, నాయకోటి రాజు గారికి ఎరికే, ప్రతి ఒక్క అమాలి సోదరునికి ఎరికే. అప్పుడు ఏముండే అమాలి భవిష్యత్తు, అమాలి సినాన్ వచ్చిన తర్వాత ఏముంది అనేది ఒప్పుకుందామంటే పర్సనల్ గా నువ్వు వచ్చినా ఏం చేసినా నేనేం చేసినా ఐఎమ్ రెడీ. అట్లా మాట్లాడతావు చేయలేదంటే పబ్లిక్ పోదాం. ఏటీసీ అయినా ఏటీసీ నాయకులారా పబ్లిక్ పోదాం రండి, అమాలీస్కే పబ్లిక్ పోదాం రండి. ఎందుకు భయపెట్టించి వాళ్ళని ఏదో పేరు పబ్బాలు గడుపుకోవడానికి మేము ధర్నా చేస్తేనే ఒకరోజు పని ఆపితేనే వచ్చింది సర్కులర్ అని చెప్పుకోవడానికి తప్ప ఇది ఏమిటికి పని అండి? అది ఎందుకు చేస్తున్నారు? అది మా అమాలీలని ఇబ్బంది పెట్టడానికే తప్ప, అమాలీలను ఇబ్బంది పెట్టి ఏఐటీసీని పబ్బం కట్టుకోవడానికే మీ సమ్మెలోకి పోయారు తప్ప అమాలీలకు ఏం మేలు జరుగుతుంది దాని ద్వారా? రేపు అధికారులతో ఒత్తిడి వస్తే ఎవరు దానికి బాధ్యుడు? మీరు గడుపుకుంటున్నారు, కార్మికుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఎవరు చేసారు కార్మికుల కోసం పోరాటం? ఏ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అమాలీలను అడుగుదాం రండి. రేట్లు పెరగడానికి మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం, ఆందోళన చేసినాం. నువ్వు 40 ఏళ్ల నుంచి ఉన్నా అంటున్నావు కదా, 35 ఏళ్ల నుంచి చేస్తున్నావుగా. 35 ఏళ్ల నుంచి చేస్తే 2008 దాకా 3 రూపాయలు ఎట్లున్నది? ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మీరు రండి. దాంట్లో మేము చేయలేదు అంటలేం కదా, నువ్వు నన్ను అంటున్నావు నువ్వు చేయలేదని. నేను ఏం చేసినా అనేది నాతో పనిచేసే వాళ్ళకు, నా సివిల్ సప్లై అమాలకు, నా ఆధ్వర్యంలో ఉన్న డీలర్లకు, డీలర్ అసోసియేషన్కి, అధికారులకు ప్రతి ఒక్కరికి తెలుసు సీనాన్ అంటే ఏంది, సీనాన పనితనం ఏంది, సీనాన విధానం ఏంది అనేది. 2008లో నేను యూనియన్ ఫామ్ చేసిన, 2009లో నేను అప్పటిదాకా యూనియన్ నేను కూడా మెంబర్నే కదా, ఏఐటీసీలోనే పనిచేసిన నేను.
నాకు తెలియదా? మీరు లేరని నేను చెప్పట్లే. మళ్ళా కానీ 25 పైసలు నేను ఇప్పటికి ఎన్ని నుంచి పని చేస్తున్నా నాకు తెలుసు, అనుభవం ఉన్నది. నేను అందులో వర్కర్ని, నేను వర్కర్గా వచ్చిన వాళ్ళు ఓనని అనుమానండి. నేను చెప్తా దానికి సమాధానం. ఉమ్మడి రాష్ట్రంలో మన టీవీ ఛానల్ అండి. ఉమా గారు ఒక్క నిమిషం అండి. కుమార్ గారు చాలా మమ్మల్ని అంటున్నాడు సార్, నీకేం తెలుసా మాట్లాడుతున్నప్పుడు నీకు ఏం విధం ఏం చేసామని మాట్లాడుతా ఉన్నావు. అది ఒక్కరు ఓన్ చేసుకోవడం ఎందుకైతుంది? కుమార్ గారు ఏంటి ఓన్ ఎట్లా చేసుకుంటారు? అది నేను ఇలా 13 జిల్లాలు వర్కులో ఉన్నాయి. కార్పొరేషన్ మీద, కమిషనర్ గారి మీద, మాకు ఇచ్చిన రేట్ల మీద, మాకు ఇస్తారన్న అభిమానం మీద. సీనియర్ లీడర్స్ మీరు సీనియర్ లీడర్స్. మనం ఇది వేదిక చర్చ, మన వర్కర్స్, మన ఎవరైతే అమాలీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరగడానికే గానీ దానికోసం ఆలోచన చేసి ఒక మంచి సద్భావనతో చర్చ జరిగితే ప్రభుత్వానికి వెళ్తుంది. ఇది దాన్ని ఆలోచన చేయండి తప్ప మనం ఇక్కడ గొడవ ఇవ్వడం కాదు. సీనన్న గారు మీరు ఎంత చేస్తున్నారు అనేది తెలుసు. బట్ కాకుంటే ఏంటంటే ఈ సమయంలో మనం అందరం కూడా ఒక ఓపికతోని ఒక ఉద్యమాన్ని ప్రభుత్వం మీదకి తీసుకెళ్తే 1 year అవుతుంది ప్రభుత్వం వచ్చి. ప్రతి దానికి కూడా మనము పోయే ఒక ఛానల్ లేక మనము చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాం. ఈ రోజు అమాలీసు మా దగ్గర హైదరాబాద్ లో ఒక రేషన్ డీలరు సంచులు పడి కాలు ఇరిగిపోతే కనీసానికి ఆయన అపోలో హాస్పిటల్కి వెళ్తే 2-3 లక్షలు అయినాయి. 5 రూపాయలు కూడా పరిస్థితి లేదు. రేషన్ డీలర్ చనిపోతే కూడా కనీసానికి దాన సంస్కారాలకు కూడా ఒక 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి మనకి ఎంప్లాయ్మెంట్ కార్డు సలనెట్ చేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఫిజికల్ అండ్ కాపు మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా రేషన్ డీలర్స్ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదు? మీరు ఒక్కసారి లివింగ్ కాస్ట్ హైదరాబాద్ లో ఎంత ఉంటుంది? 200 క్వింటాలు అమ్మితే 28,000 రూపాయలు వస్తుంది. ఆ మడియ కిరాయి 14,000 రూపాయలు, 12,000 రూపాయలు తూకం మిషన్ దగ్గరికి వెళ్తే ఎట్లయితుంది? దయచేసి నేను ఈ TV4 వాళ్ళకి మీకు నమస్కరించి మా డీలర్స్ తరఫున రిక్వెస్ట్ అంబుల్, ఒక ఎమ్మెల్యేను ఒక రేషన్ షాప్ జిల్లాలో ఏ జిల్లాలోనైనా ఒక రేషన్ షాప్ తీసుకొని వాళ్ళ పిఎన్ పెట్టి ఒక నెల నడిపించి దాని మీద ఎంత కమిషన్ వస్తుంది అనేది ప్రభుత్వానికి ప్రజలకు బహిర్గతం చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మీ ద్వారా TV4 ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. రేషన్ డీలర్ తరఫున ఎమ్మెల్యేని ఎవరైనా కానివ్వండి, ఒక కౌన్సిలర్ కానివ్వండి, ఒక సర్పంచ్ కానివ్వండి, జిల్లాలలో కానివ్వండి, రాష్ట్రంలో మొత్తం కూడా కానీ, మన మున్సిపాలిటీలో కానివ్వండి, మండలంలో కానివ్వండి, ఎవరైనా ఎనీబడి, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా ఒక నాయకత్వం తీసుకొని ఒక రేషన్ షాప్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక రేషన్ షాప్ తీసుకొని ఒక నెల మెయింటైన్ చేసి ఎంత వస్తుంది అనేది ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అవర్ డిబేట్. నేను ప్రస్తుతం ఏదైతే 4 Sides TV చర్చా కార్యక్రమంలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమస్యకు పరిష్కారానికి ఒక సరి అయిన మార్గం ఇచ్చినందుకు, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే ఉన్నారో మన కుమార్ గారు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వానికి ఒక సూచన కూడా ఇస్తున్నాను, తద్వారా ఎలా దానికి సాధించవచ్చు అని చెప్పినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తూ 4 Sides TV దీనికి ఆహ్వానం పలుకుతుంది. అలాగే ఈరోజు మన డిబేట్లో పాల్గొన్నందుకు ఉమ్మయ్య గారికి, అలాగే హమాలి శ్రీను గారికి, స్టూడియోలోకి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడినందుకు, అలాగే నాయకోటి రాజు గారికి, ప్రెసిడెంట్ మన తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాయకోటి రాజు గారికి, మల్లికార్జున్ రావు గారికి, అలాగే కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరో అంశంపై మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఈ సమస్యను పరిష్కారం చేసి తద్వారా ఏదైతే సత్ఫలితాలు ఇస్తారని మనం కోరుకుంటూ రేపు మరొకసారి ఇంకొక చారిత్రక కార్యక్రమం నిర్వహిద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.